1956 సంవత్సరంలో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి సహోదరుడు నాగేశ్వరరావు సిగ్నల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో రైల్వే ఉద్యోగానికి వచ్చినాడు. ఆయన స్టేషన్లో పనిచేసేవాడు. ఒకరోజు గుత్తి పి జైసన్, గుత్తి ఆర్ఎస్ చిన్నపల్లి గ్రామస్తుడు జకరేష్ కుమార్, కె ప్రకాశం ప్లాట్ఫారం పైన బైబిల్ చేతులు పట్టుకొని నిలబడుకున్నారు. అప్పుడు నాగేశ్వరరావు ఆఫీస్ నుంచి వాళ్ళని చూసి బయటకు వచ్చి, అన్నా మీరు ఎక్కడి వారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినాడు. నేను గుత్తి నుంచి వస్తున్నాము, ప్రతిరోజు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తున్నాము అని చెప్పినప్పుడు అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, అన్న నేను కొత్తగా ఉద్యోగాలకు వచ్చిన ఇక్కడికి, మాకు తెలియగా సిఎస్ఐ దగ్గర ఉంది, దాని పోదానము, మాకు భక్ష్యంగారి సహవాసం కావాలి అని అడిగినాడు. అయితే గుత్తిలో ఉన్నటువంటి కె ప్రకాశం, చెట్నేపల్లి అంటే పి జైసన్ ఆర్ఎస్ చెప్పినారు, మేము భక్ష్యంగారి సహవాసం అన్నది. అయితే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళు ఆయన ఇంటికి పోయి స్టేషన్ దగ్గరనే ప్రార్థన చేసినారు. అప్పటి నుంచి నేటి వరకు దేవుడు స్టెప్ బై స్టెప్ సహాయం చేసుకుంటూ వచ్చేవాడు. వచ్చి నాగేశ్వరరావు గారు మోదనపల్లి నుంచి తిలక నగర్కు వచ్చేవారు. సహవాసం బాడగిరిలో ఉండేవాళ్ళు. బాడగిరి చిన్న గది. అయితే 1959లో పక్షి గారు ప్రయాణంగా వచ్చి నాగేశ్వరరావు రెడ్డి గారికి పోయి మోకాళ్ళ ఉంది ప్రార్థన చేసి వ్యక్తి వాళ్ళను ఆయనకు అప్పగించి ఆయన వాళ్ళకు అప్పగింపబడి సంవత్సరంలో ఎదుగుతూ వచ్చినాయి. పిల్లలు నిజంగా చెప్పాలంటే చాలా ఇరుకైనటువంటి, విశ్వాసులు తక్కువ, స్థలము తక్కువ, మన ఫైనాన్స్ తక్కువ, అన్ని తక్కువ, కేవలం విశ్వాసం మీద ఆధారపడి నాగేశ్వరరావు మరి ఇతర సేవకులు సేవ చేసినారు. చేసి అప్పుడు అరుణదాస్ గారిని దైవజనుడు భక్ష్యం గారు వివాహం చేసి ఇక్కడికి మాకు సేవకుడు కావాలని నాగేశ్వరరావు కోరితే సేవకుడిగా పంపించారు. అరుణదాస్ గారు దాదాపు 9 సంవత్సరాల ఇక్కడ సేవకుడుగా పనిచేసి కష్టపడి ఆత్మను సంపాదించినాడు. 1965లో వాడకి తీసుకున్నటువంటి వరంలో కాలేజీ కొట్టుకొని పోయింది, స్థలం లేదు. అప్పుడు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మ్యాజిన్ అనే సహోదరుడు ఆయన స్థలం ఇచ్చినాడు. అక్కడ కొంచెం ఫస్ట్ పాత మందిరం, అక్కడ ఈతాపడ గుడిస, అర్కిన్ ల్యాంపు, పెట్రోల్ ల్యాంపు, ఇవంతా చుట్టూ ఫీల్డ్ ఏం లేదు. అట్లా వచ్చాడు. కానీ మళ్ళీ దేవజనుడు భక్ష్య గారు 25 తారీఖు 2వ నెల 1973లో గుంతకల్లకు రావడం జరిగింది. అప్పుడు నాగేశ్వరరావు గారు దేవజనుని ట్రావెల్స్ బంగాళలో పెట్టినాడు. పెట్టి ఈ మందిరం 69లో స్థలము కొన్నారు, అది స్టార్ట్ చేయాలా అని ప్రార్థన చేసినాడు. అప్పుడు ఖమ్మం తిమోతి గారి సేవకుడుగా ఉన్నాడు. 1974లో స్టార్ట్ చేసినాడు. అది కొంచెం దెబ్బతింది. భక్ష్య గారు మళ్ళా ఇంజనీర్ ఉన్నాడు, మీకు ఎంతమంది తెలుసు, ఎప్పుడులో ఇంజనీర్, ఆయన ఇక్కడ పంపించినాడు. ఆయన చూసినాడు అంతా పాత మందిరము కట్టినాడు. కాబట్టి నేటి వరకు ఇంత చిన్న గిరికైన స్థలంలో నుంచి దేవుడు ఇంత విశాలమైనటువంటి స్థలానికి నడిపించినాడు. అనంతపురం జిల్లాలో గుత్తి గుండెకల్లోనే స్టార్ట్ అయ్యేది దైవజనుడు భక్ష్య గారి సహవాసం మొట్టమొదటి. నేను 1958లో ఇక్కడ ఉద్యోగరీతిగా అక్కడ రావాల్సి వచ్చింది. పూర్వీకులంతా సిఎస్ఐ చర్చి, కానీ విశ్వాసాన్ని ప్రభు నమ్ముకొని వచ్చినారన్నమాట. ఎంతో మంది భక్తులు సేవ చేసుకున్నారు. ఆ స్థలము 69, 79లో అది, 94లో ఇది, 96లో అది కొన్నారు. భక్ష్య గారు చెప్పినాడు. భక్ష్య గారికి నాగేశ్వరరావు అడిగినాడు, అన్న ఎవరి పేరు రిజిస్టర్ చేయాలి అన్నాడు.
అంటే దేవజనుడు పక్షిగా చెప్పినాడు, కర్నూలు అరవిందం ఏ దేవదానం టీ జైసన్ వారి పేరు రిజిస్టర్ చేయండి అని చెప్పినాడు. కరెంటు బిల్లు నేటికి కే నాగేశ్వరరావు పేరుతోనే వస్తూ ఉంది కరెంటు బిల్లు. కాబట్టి పిల్లల ఇంత దైవజనుడి యొక్క సహవాసము, ఆయన విశ్వాసాలను బలపరుచుతారు. అలాగూ ఈ చిన్న ఇంత పెద్ద రైల్వే డివిజన్లో కొద్దితోనే దేవతల సంఘాన్ని కట్టుకున్నాడు. దాని తర్వాత ఒకరు సమకూర్చబడ్డారు. ఆత్మీయులు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చినారు. దైవజనుడు పక్షిగా సహవాసం ఎక్కడ, అది ఇరుకైనా పర్వాలే, కరెంట్ లేకుండా పర్వాలే, నీరు లేకుండా పర్వాలే, ఆ సహవాసానికే పోతామని వ్యక్తిత్వం వచ్చి చాలా అభివృద్ధి చేసినారు. కనుక ఈనాడు ఇంత విశాలమైన స్థలంలో దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తారంటే నిజంగా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యము, దేవుడు చేసేటువంటి గొప్ప మహిమ. ఆ పాత విశ్వాసులు అందరూ కూడా అరవింద్ గారు చేశారు ఇక్కడ, అరుదాసు చేసినాడు, ముగ్గురు దేవదాసు వచ్చినాడు, కృపావరం వచ్చినాడు, ఆయా సమయంలో వచ్చి సహాయం చేస్తే అనమాట. కనుక మీరందరి ప్రార్థనలు, మీ అందరి ఆత్మీయటువంటి సహవాసం అభివృద్ధి చెంది ఇంకా ఘనంగా వాడబడాలని నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక్కడి నిలబడినా ఇక్కడ కళ్ళారా చూసిన, చెవులారా విన్నాము సహవాసంలో ఉన్నటువంటి మా హృదయం మన తిరిగి జన్మించడానికి ఏమిటి, ఇవన్నీ ఆశ్చర్యకరమైనటువంటి మాటలు, బైబిల్ సత్యాలు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మేము వచ్చి ప్రార్థన చేసినందుకు మీకు అందరికీ దేవుడు నామకరంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ దేవుడికి మహిమతో కలిగినట్లు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు చిన్న సాక్ష్యము ఇచ్చినందుకు నిజంగా ఆయన ఎంతో కృతజ్ఞత జీవితం కలిగి అంతం వరకు ఆగని కళ్ళు మూతపడేంత వరకు నిజంగా దేవుని మహిపరిచినట్టు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.